కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ విద్యారంగంలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కొత్త ప్రోగ్రామ్స్ తో కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికీ మన ప్రాంత విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడలేని పరిస్థితి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీ పిల్లలు పోటీ పడాలంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ పై పట్టు తప్పనిసరి. ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తూ ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ అయిన కమలాకర్ సార్ ఎంఏ బిఈడి ఎంఫిల్ మరియు రవి సార్ ఎంబీఏ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ వారిచే స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ అందించబడుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్ మరియు హౌస్ వైఫ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించబడును. సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురు, చెట్టు కింద బడి వెనుక, కుర్చే రోడ్. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. తమ్ముడి చేతిలో గాయపడిన అన్నయ్య మృతి చెందిన సంఘటన దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రాజంపల్లికి చెందిన రావులపల్లి ప్రసాద్ మద్యం సేవించి తరచుగా తల్లితో గొడవ పడుతుండగా శనివారం రాత్రి కూడా తల్లితో గొడవ పడుతుండగా అతని తమ్ముడు బాలరాజు క్షణికావేశంతో ప్రసాద్ను కర్రతో తలపై కొట్టగా తీవ్రంగా గాయపడిన ప్రసాద్ను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా ప్రసాద్ ఆదివారం మృతి చెందటం జరిగింది. దర్శి ఎస్ఐ సుమన్ సంఘటనా స్థలమునకు ఏఎస్ఐ రాంబాబుతో కలిసి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించడం జరిగింది. మృతుని చెల్లెలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేయగా సిఐ షమీముల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.